నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీమ్ జగద్గురు పత్రిజీ ఛానల్. ముందుగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మగారికి, సదానంద యోగ్ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ జూమ్లో విచ్చేసిన మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు మనం పత్రిజీ దివ్య మార్గ నిర్దేశకత్వంలో టీమ్ జగద్గురు వారిచే అప్పో దీపోభవ అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు ధ్యానము సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు చెన్నై, తమిళనాడు నుంచి దాక్షాయణి మేడం ఇచ్చేస్తున్నారు. మేడం గత 17 సంవత్సరాల నుంచి ఈ ధ్యాన మార్గంలో ఉన్నారు. మేడం గారు ఈరోజు వాళ్ళ పేరెంట్స్ ద్వారా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చారు. మేడం గారి యొక్క టాపిక్ డివైన్ ప్రెగ్నెన్సీ. ఇంకా ఆలస్యం చేయకుండా మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం ఫ్రెండ్స్. నమస్తే మేడం, హార్ట్లీ వెల్కమ్ టు ది సెషన్. ఓవర్ టు మ్యామ్. థ్యాంక్ యూ మేడం. నమస్తే మాస్టర్. సో నా పేరు దాక్షాయిని, నేను చెన్నైలో ఉంటాను. 17 సంవత్సరాలుగా ఈ ధ్యానంని చేస్తూ వస్తున్నాను. మరి ఈరోజు మీకు డివైన్ ప్రెగ్నెన్సీ అన్న దాని మీద కొన్ని పాయింట్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ నా ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ టు డివైన్ ప్రెగ్నెన్సీ. సో ముందు మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు సార్ అనేవారు, ఒక ప్రాణం మొయ్యాలన్నా, ఈ భూమి మీదకి తేవాలన్నా ఆ తల్లి అంత జ్ఞానవంతురాలై ఉండాలి, లేకపోతే ఆ తల్లికి అర్హత లేదు అనేవారు. అంటే తల్లికే జ్ఞానం లేనప్పుడు ఇంకా ఆ పిల్లల్ని ఎలా పెంచుతారు వాళ్ళు? సో ప్రతి ఒక్క స్త్రీ కూడా తల్లి అయ్యేక ముందు ఖచ్చితంగా ధ్యానం చేసుకోవాలి, ధ్యానం నేర్చుకోవాలి, జ్ఞానం పొందుండాలి. లేకపోతే తన అజ్ఞానాన్ని తన బిడ్డలకి కూడా, తన పిల్లలకి కూడా ఇస్తుంది. తన భయాలు అవనియండి, తన కోపాలు అవనియండి, తన దుఃఖాలని, అన్ని నెగటివ్ ఎమోషన్స్ ని పిల్లలకి ఇస్తారు. సో ప్రతి ఒక్క తల్లి కూడా ముందు ధ్యానిగా ఉండాలి. ధ్యానం చేసిన వారికే ఒక తల్లి అయ్యే అర్హత ఉంది అని ఎప్పుడు సార్ అనేవాళ్ళు. సో అదొక్కటే కాదు, ఎప్పుడు కూడా ఒక స్త్రీ అంటే ప్రెగ్నెన్సీ టైంలో చెప్తున్నాను. సో ప్రెగ్నెన్సీ టైంలో ఒక స్త్రీ ఎలా ఉండాలి అంటే ఎప్పుడు ఓపెన్ మైండెడ్ గా ఉండాలి. అంటే ఈ బేబీయే కావాలి, అంటే గర్ల్ ఆర్ బాయ్, ఈ బేబీ కావాలి అని ఎప్పుడు రెస్ట్రిక్టెడ్ గా ఉంటుందో బేబీ అక్కడ కంఫర్టబుల్ గా ఉండదు. మనము మన మైండ్ తో, మన లిమిటెడ్ థాట్స్ తో మనం ఇలా కావాలి, ఇవే కావాలి అనుకున్నప్పుడు అక్కడ న్యాచురల్ గా ఆ ప్రాసెస్ అన్నది తడబడుతుంది ఎప్పుడు కూడా. సో ఎప్పుడు ఓపెన్ మైండెడ్ గా ఉండాలి. ఏ బేబీ అయినా హ్యాపీగా భూమి మీదకి వెల్కమ్ చేయాలి. ముందు మనం ఒకవేళ ఈ బేబీయే కావాలనుకొని అక్కడ ఆపోజిట్ బేబీ ఫామ్ అవుతూ ఉంటే మన థాట్స్ అన్ని కూడా ఆ ఫార్మేషన్ ని డిస్టర్బ్ చేస్తూ ఉంటది, ఒకవేళ ఆపోజిట్ గా కనుక ఉన్నట్లయితే. సో ఆ టైంలో నుంచి మనం బేబీని ఇబ్బంది పెడుతూనే ఉంటాం. సో బేబీకి మన థాట్స్, ఒక తల్లి యొక్క థాట్స్ కానీ, ఎమోషన్స్ కానివ్వండి, మాటలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా బిడ్డకి పోయి చేరుతుంది. సో ఆ 9 months ఆ పీరియడ్ అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి క్షణం కూడా ఎంత అవేర్ గా ఉండాలంటే మనము ఏ అన్వాంటెడ్ మాటలు, ఇతరులు మాట్లాడే మాటలు కానీ, ఏ అన్వాంటెడ్ చూడడం కానీ చేయకూడదు. బికాస్ బేబీ లోపల అంత
అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. తల్లి చూసే చూపులు, తల్లి వినే మాటలు, తల్లి మాట్లాడే మాటలు అన్నిటిని కూడా బేబీ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎలాంటివి వింటాము, ఎలాంటివి మాట్లాడుతున్నాము, ఎలాంటివి చూస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. చక్కటి పాటలు, మ్యూజిక్ పెట్టుకొని వినాలి 24/7. మన చుట్టూ ఉన్న అంబియన్స్ ని, మన వైబ్రేషన్స్ ని కూడా అవి ఇంక్రీజ్ చేస్తుంది. చక్కటి భగవద్గీత శ్లోకాలు, దాని యొక్క అర్థాలు, ఇవన్నీ కూడా మనం వినాలి, చూడాలి. ఇతరుల గురించి మాట్లాడాలో, గాసిప్స్, లేకపోతే కమెంట్స్, లేకపోతే హారర్ మూవీస్, ఇలా ఇలా ఏది బేబీకి సెట్ అవ్వని ఏ పనులు మనకి చెయ్యకూడదు. బేబీతో ఫుల్ కనెక్షన్ లో ఉండాలి మనం. ఆ కనెక్షన్ ఎప్పుడు దొరుకుతుందంటే మొత్తం అంతా ఇక్కడ ఏదో జరుగుతూ ఉన్నప్పుడు మనం కనెక్ట్ అవ్వలేము. సో ఇది క్లియర్ గా ఉండాలంటే ముందు ధ్యానం చాలా అవసరం. సో వన్ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ నేను 3rd month కన్సీవ్ గా ఉన్నప్పుడు ఫస్ట్ టైం నేను బేబీతో కనెక్ట్ అవ్వడం అన్నది జరిగింది. ఎక్కువ మొబైల్ యూజ్ చేస్తూ ఉండేదాన్ని. సో ఫస్ట్ మెసేజ్, నాకు ఫోన్ యొక్క వైబ్రేషన్స్ నాకు సెట్ అవ్వట్లేదు, సో ప్లీజ్ ఫోన్ యూజ్ చేయడం స్టాప్ చేయండి అని పాప నాకు మెసేజ్ ఇవ్వడం అన్నది జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఫోన్ కంప్లీట్ గా యూజ్ చేయడం అన్నది స్టాప్ చేసేసాను. ఎనీ ఇంపార్టెంట్ థింగ్స్, ఐదర్ కాల్ పిక్ చేయడం, కాల్ కట్ చేయడం, ఇది ఒక్కటే నేను యూజ్ చేసేదాన్ని ఫోన్. సో ఒక రోజు రాత్రి ఫోన్ మాట్లాడి నాకే తెలియకుండా నిద్రలో ఫోన్ నా పైన పెట్టుకొని నిద్రపోయేసాను. సో ఆ టైంలో కూడా నాకు బేబీ నుంచి మెసేజ్, ఫోన్ తీయండి పైన నుంచి, నాకు అది సెట్ కావట్లేదు. సో బేబీ ఎలా ఉంటే కంఫర్టబుల్ గా ఉంటుందో అది మనం బేబీ దగ్గర నుంచే తెలుసుకోగలము. ఆ బేబీ దగ్గర నుంచి మెసేజెస్ ఎప్పుడు వస్తాయి, మనం ఫుల్ అవేర్ గా, ఫోకస్ గా, వాళ్ళకి ఏం కావాలి అది మనం చేయడానికి రెడీగా ఉన్నప్పుడు వాళ్ళు మెసేజెస్ ఇవ్వడానికి మనకి స్టార్ట్ చేస్తారు. అండ్ ప్రతి ఒక్క తల్లి కూడా తన గర్భాన్ని అంత హై వైబ్రేషన్ గా పెట్టుకోవాలి, ఎందుకంటే అప్పుడే గ్రేటెస్ట్ మాస్టర్ కిందకి దిగి రాగలరు. ఆ గర్భం ఎప్పుడు హై వైబ్రేషన్ లో ఉంటుంది, మనం ధ్యానం ఎక్కువ సాధన చేసినప్పుడు, మన జ్ఞానం ఎంతకెంత పెంచుకుంటూ ఉంటామో మన గర్భం అన్నది కూడా అంత హై వైబ్రేషన్ లో ఉంటుంది. ఎగ్జాంపుల్ కి ఒక బల్బ్ ఉందనుకోండి, ఆ బల్బ్ లో ఉండే ఆ ఫిలమెంట్ ఎక్కువ లైట్ ని ఇచ్చింది అనుకోండి, ఆ బల్బ్ పేలిపోతుంది. అంటే గర్భంకి శక్తి లేనప్పుడు అందులో నుంచి దిగి వచ్చే మాస్టర్ కూడా శక్తి తక్కువగానే ఉంటుంది. అంటే నీ గర్భము లో వైబ్రేషన్ లో ఉన్నప్పుడు నువ్వు అక్కడ హై మాస్టర్ ని దింపావంటే ఎలాగైతే ఆ బల్బ్ పగిలిపోతుందో అలాగే ఉంటది, మన ఇది కూడా పగిలిపోతుంది. సో ఎప్పుడైతే మనం ఆ గర్భాన్ని హై వైబ్రేషనల్ గా పెట్టుకుంటామో మన జ్ఞానంతో అప్పుడు హైయెస్ట్ మాస్టర్స్ దిగుతారు కిందకి. సో వెయిట్ చేస్తున్నారు అలాంటి గర్భాలు ఏ తల్లి దగ్గర ఉంది, ఏ తల్లి తనకి జ్ఞానాన్ని ఇవ్వగలదు ఈ మాయ ప్రపంచంలో, ఏ తల్లి నన్ను జ్ఞానాన్ని ఇచ్చి పెంచగలదు అని వెయిట్ చేస్తూ ఉంటారు అందరు పైన. సో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళతో కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం బయట సొల్యూషన్స్ వెతుకుతాం. మనకి ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్ లో ఏ ప్రాబ్లం వచ్చినా గానీ డాక్టర్ దగ్గరికో లేక మన ఇంటి పెద్దవాళ్ళు ఎవరో ఒకరి దగ్గరికి పరిగెత్తుతూ ఉంటాం సొల్యూషన్స్ కోసం. కానీ మనం ఎప్పుడైతే బేబీతో కనెక్ట్ అవుతామో బేబీ చెప్తుంది మనం ఎలా ఉండాలి, ఎలా జరుపుకోవాలి, ఎలా తినాలి, ఎలా
ఎంత తినాలి. సో ఇది నా లైఫ్ లో జరిగిన ఒక ఎగ్జాంపుల్. సో నాకు ఒక 5th మంత్ టైంలో కంటిన్యూస్ గా వామిట్స్ వచ్చేది. ఏం తిన్నా వామిట్, ఏం తాగినా వామిట్. ఎలా ఇది హ్యాండిల్ చేయాలి అని అర్థం కాని టైంలో నేను ధ్యానంలో కూర్చొని ఇంకా బేబీతో ఏం చేస్తున్నాను అంటే నా మీద ఏదైనా తప్పు ఉందా నేను చేయడంలో, నేను అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ చేసేలా జరుపుకుంటున్నానా అని అన్నప్పుడు బేబీ చెప్తుంది, నాకొక హ్యాబిట్ ఉంది. నేను వాటర్ తాగడము చాలా ఫాస్ట్ గా తాగుతాను. 1 లీటర్ బాటిల్ ఎట్ ఎ గల్ప్ ఒక్కసారి ఎత్తుకొని తాగేదాన్ని. సో అది బేబీకి సెట్ అవ్వట్లేదు. ఎప్పుడైతే నేను అలా తాగుతున్నానో ఒక్కసారిగా మొత్తం వాటర్ అంతా స్టొమక్ లో పోయేసరికి అది బేబీని అన్‌కంఫర్టబుల్, అన్‌ఈజీగా ఫీల్ చేస్తుంది బేబీ. అలా చెయ్యొద్దు. ఒక్కొక్క సిప్ గా తాగండి మీరు అని బేబీ నాకు మెసేజ్ ఇచ్చింది. సో అలా నేను ఎప్పుడైతే ఫాలో చేశానో ఆటోమేటిక్ గా వామిట్ స్టాప్ అయిపోయింది. ఇదే కారణం అందరికీ ఉంటదని నేను అనట్లేదు. కానీ లోపల యొక్క అన్‌కంఫర్టబుల్ గా బేబీ ఫీల్ అయినప్పుడు అవి బయటపడతది. ఏ రూపమైనా సరే. ఎలాంటి థింగ్ అయినా అది బయటపడొచ్చు. కానీ దాన్ని మనం లోపల సెర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా బయట ఉన్నవి మాయమైపోతాయి. సో ఎప్పుడైతే తను అలా చెప్పిందో అప్పటి నుంచి కూడా సిప్ చేసి తాగడం అన్నది స్టార్ట్ చేశాను. సో వామిట్స్ ఆటోమేటిక్ గా స్టాప్ అయిపోయింది. సో ఆ కనెక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా మన మైండ్ ని సైలెంట్ గా పీస్ఫుల్ స్టేట్ లో పెట్టుకోవాలి. ఏడవడము, ఆ నెగటివ్ ఎమోషన్స్ ఏది కూడా చేర్చకూడదు. బికాస్ మన ఎమోషన్స్ మొత్తం అంతా కూడా మన బేబీని రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని చెప్పేవారు అందరూ ఆ టైంలో. సో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఫుడ్ మాక్సిమం అవుట్ సైడ్ ఫుడ్ స్టాప్ చేయాలి. బికాస్ ఎవరు చేస్తారు అది ఎటువంటి ఆలోచనలతో చేస్తారో ఆ ఫుడ్ లో సేమ్ ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే ఆ లో ఎనర్జీని మనం తీసుకుంటామో అది సెట్ అవ్వకపోవచ్చు. సో ఎలా చేస్తారు, ఎటువంటి వైబ్రేషన్ తో ఒకరు ఫుడ్ కుక్ చేస్తారు అన్నది కూడా ఇంపార్టెంట్. సో మాక్సిమం హోమ్ ఫుడ్ మన చేతిలో మనం చేసుకొని బేబీకి ఫీడ్ చేసేటప్పుడు బేబీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడు పత్రి గారు అనేవారు, ఎవరు కుకింగ్ చేయాలి అంటే ఫ్యామిలీలో హైయెస్ట్ జ్ఞానం ఉన్న వారికే కుకింగ్, ఆ టాస్క్ వారిదే. అందుకే పత్రి గారు ఎన్ని పనులు ఉన్నా గానీ కుకింగ్ కూడా ఒక పార్ట్ గా ఆయన తీసుకొని చేసి అందరికీ నేర్పించేవాళ్ళు ఇలా చేయి. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ జ్ఞానం అంతా ఆ ఫుడ్ లో దిగి ఆ ఫుడ్ ని మనం టేస్ట్ చేసినప్పుడు బేబీ అంత అలైవ్ గా ఫీల్ అవుతుంది. సో ఆ 9 months ని బేబీని హ్యాపీగా చూసుకోవడం అన్నది అక్కడ అమ్మ టాస్క్. చక్కటి నాదం వింటూ, చక్కగా ధ్యానం చేసుకుంటూ, చక్కగా పుస్తకాలు చదువుకుంటూ. ఇంకొక ఎక్స్పీరియన్స్, నా ప్రెగ్నెన్సీ అన్నది కరోనా టైంలో జరిగింది. సో ఆ టైంలో నేను ఒక బుక్ చదివాను, సీతాయనం. ఇంగ్లీష్ లో చదివాను, ఆథర్ దీనా మరియం. సో అది చదివినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఎంత హ్యాపీగా అనిపించింది అంటే రామాయణం అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు నాకు. ఏంటి ఎవరో రాముడంట సీతని తీసుకెళ్లి కాట్లో వదిలిపెట్టేయడం, ఇవన్నీ ఇక్కడ మనకి సొసైటీ నేర్పించిన స్టోరీ. సో అది ఇక్కడ ఫామ్ అయిపోయింది, అసలు ఇంట్రెస్ట్ లేదు. బట్ సార్ చెప్పారు చాలా ఇంపార్టెంట్ బుక్ అది అని. ఓకే చదువుదామని చదివినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే రామాయణం పట్ల నా అభిప్రాయం అన్నది మారిపోయింది.
సో ఎప్పుడైతే నేను సీతామాత గురించి తెలుసుకొని ఆ టైంలో ఎంజాయ్ చేస్తూ వస్తున్నా 5th మంత్ ఆ టైంలో. సో బేబీ అప్పుడు నాకు ఇంకొక మెసేజ్ ఇచ్చింది. ఆ ఆ సీతాయనం బుక్ అన్నది నువ్వు అందరికీ చెప్పాలి. అంటే నువ్వు పొందిన ఆనందాన్ని అందరితో పంచుకోవాలి. ఎంతమందికి ఈ జ్ఞానం తెలియకపోవచ్చు. రామాయణం గురించి తెలియకపోవచ్చు. సీత గురించి తెలియకపోవచ్చు. ఇది అందరితో పంచుకోవాలి నువ్వు. ఎంత హ్యాపీనెస్ అయితే నువ్వు పొందావో, నేను పొందాను నీ ద్వారా, దాన్ని నువ్వు అందరితో పంచుకోవాలి. అప్పుడు నేను 21 డేస్ సెషన్ తీసుకున్నాను తమిళ్‌లో, జూమ్‌లో. సో ఆ 21 డేస్ కూడా చక్కగా మళ్ళీ మళ్ళీ అదే ఇంక వేరే ఆలోచన లేదు. వేరే పని లేదు. చదవడము, పాయింట్స్ రాసుకోవడము, అందరితో షేర్ చేసుకోవడము, వారి అనుభవాల్ని తెలుసుకోవడము. సో 21 డేస్ ఆల్‌మోస్ట్ మంత్ ఈ వైబ్రేషన్ లోనే ఉన్నాం. ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నిందో బేబీ. సో చక్కటి బుక్స్ మనం చదవాలి. ఇలా ఒక్కొక్క విషయము కూడా మనం బేబీతో కనెక్ట్ అయ్యి చేయాలి. అప్పుడు బేబీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ నేను నేను ప్రతి క్షణం ఏం చేసినా గానీ బేబీతో మాట్లాడుతూ ఉండేదాన్ని. ఇలా ఇలా చేస్తున్నాను, ఇలా ఉంటున్నాను, నువ్వు హ్యాపీయేనా? మనకి కొన్ని సార్లు రెస్పాన్స్ వినకపోవచ్చు. కానీ మనం మాట్లాడేది ఖచ్చితంగా బేబీకి వింటుంది. మనకి ఎప్పుడైతే వాళ్ళ రెస్పాన్స్ వినాలని అనుకుంటామో, మన మైండ్ అంతా గజిబిజిగా ఈ ప్రాపంచిక విషయాలతో కూడుకొని పోయినప్పుడు, మనం వినలేము. మనకర్థం కాదు. మన మైండ్ ఎప్పుడు ఒక పీస్‌ఫుల్ స్టేట్‌లో ఉంటుందో, అప్పుడు మాత్రమే ఆ కనెక్షన్ అన్నది ఏర్పడుతుంది. ఆ పీస్‌ఫుల్ స్టేట్ కేవలం అంటే కేవలం ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం. నా ప్రెగ్నెన్సీ పీరియడ్ మొత్తం కూడా చక్కగా ధ్యానం చేసుకుంటూ వచ్చాను. సో, ఇలా ఉండేటప్పటికి నా మైండ్‌లో నేను ఫిక్స్ చేసుకున్నాను. నాకు నార్మల్ డెలివరీ అవ్వాలి. నేను హ్యాపీగా బేబీని వెల్కమ్ చేశాను. ఎందుకంటే నేను ఒక బుక్‌లో చదివాను. నార్మల్ డెలివరీగా జరిగితేనే బేబీ హ్యాపీగా లైక్ బేబీ టైమ్ వచ్చినప్పుడు బేబీ ఎర్త్ మీదకొస్తుంది. సిజేరియన్స్ అన్నవి బేబీ ఈస్ నాట్ రెడీ. భూమి మీదకి రావడానికి బేబీ రెడీ అవ్వక ముందే మనం ఫోర్స్ చేసి పుల్ చేస్తున్నాము అన్న ఒక పాయింట్ నేను ఒక బుక్‌లో చదివాను. అది చదివినప్పటి నుంచి నా మైండ్‌లో స్ట్రాంగ్‌గా నేను ఫిక్స్ చేసుకున్నాను. నా పాపని నేను హ్యాపీగా వెల్కమ్ చేస్తాను వాళ్ళు రావాలనుకున్న టైంకి. సో, నాకు నార్మల్ డెలివరీ అవ్వాలి అని నేను ఫిక్స్ చేసుకున్నాను. ఆహ్, ఆహ్, ఇలా ఉన్నప్పటికీ వినాయక చవితి రోజు మార్నింగ్ ఏదో తెలియని ఒక అన్‌కంఫర్టబుల్ ఫీల్ వచ్చినప్పుడు నేను చక్కగా మెడిటేషన్‌లో కూర్చున్నాను. ఏదో జరుగుతుంది ఏంటది అని అబ్జర్వ్ చేయాలి అని కూర్చున్నప్పుడు బేబీ 2 పాదాలు పై వైపు నన్ను పుష్ చేసి బేబీ హెడ్ బయటికి రావడానికి ట్రై చేస్తుందన్న ఒక విజన్ నాకు కనిపించింది. సో, నాకింకా అప్పటికి పెయిన్స్ రాలేదు. ఏదో సమ్ మైన్యూట్ ఫీల్ ఏదో అనిపించింది. అంటే నేను అబ్జర్వ్ చేస్తే గాని అదేంటో తెలియదు. నార్మల్ గానే ఉన్నాను. కానీ ఏదో అనిపిస్తుందని కూర్చున్నప్పుడు సో, బేబీ ఈస్ రెడీ టు కమ్ అన్నది నాకు మెసేజ్ ఇచ్చింది. సో, వెంటనే అమ్మ దగ్గరికి వెళ్లి, అమ్మ పాప రెడీ అయింది రావడానికి భూమి మీదకి. సో, నాకు చక్కగా ఫుడ్ ప్రిపేర్ చేయండి. నాకు బ్రేక్‌ఫాస్ట్ వద్దు. నాకు ఫుడ్ ప్రిపేర్ చేయండి అని చక్కగా ప్రిపేర్ చేయమని బాగా ఎంజాయ్ చేసి తిని సో, ఆల్‌మోస్ట్ 7:30కి ఇది అన్నీ జరిగింది. అన్నీ రెడీ అయ్యేసరికి 9:00 అలా హాస్పిటల్‌కి స్టార్ట్ అయ్యాము. 9:30కి అడ్మిట్ అయ్యి లోపలికి వెళ్ళినప్పుడు పెయిన్స్‌ని బేర్ చేయడానికి వీలు కాని ఒక స్టేజ్‌లో నేను పాపతో
కనెక్ట్ అయ్యడం అన్నది జరిగింది మళ్ళీ. సో ఇంకా పుష్ చేయాలి అన్న ఆ టైంలో నాకు స్ట్రెంగ్త్ లేదు కంప్లీట్ గా. నేను పుష్ చేయకపోతేనేమో వాళ్ళు ఇంకా ఆపరేషన్ కి మారిపోతారని నేను బేబీతో కనెక్ట్ అయ్యి బేబీని అడిగాను, అమ్మ వల్ల కావట్లేదు, సో నాకు హెల్ప్ చేయండి మీరు, మనం ఇద్దరం కలిసి ఈ స్టేజ్ ని మనం గో త్రూ చేద్దాము అని అనుకొని, ఎప్పుడైతే నేను బేబీని హెల్ప్ అడిగి బేబీతో కనెక్ట్ అయ్యానో, లోపల నుంచి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు, బయట నుంచి నా ప్రయత్నం నేను చేసినప్పుడు చాలా చక్కగా నార్మల్ గా అయిపోయేది డెలివరీ. సో 9:30కి అడ్మిట్ అయ్యి లోపలికి వెళ్ళిన నేను 11:43 కల్లా బేబీ డెలివరీ అన్నది జరిగిపోయింది అక్కడ. చాలా చక్కగా సింపుల్ గా. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా షాక్. ఎందుకంటే ఫస్ట్ డెలివరీ, నార్మల్ డెలివరీ కూడా ఓకే, బట్ విత్ ఇన్ 2 hours లో బేబీ రావడం, అంటే పెయిన్ స్టార్ట్ అయినా విత్ ఇన్ 2 hours లో బేబీ రావడం అన్నది ఒక షాకింగ్ అందరికి. ఎలా సాధ్యము ఇది అని అందరు అడిగినప్పుడు ఇంకా ధ్యానం అన్నది వారందరికీ నేర్పించడం అన్నది కూడా జరిగింది. సో నా నా ఫ్రెండ్స్ అందరినీ, అంటే ఆ టైంలో కన్సీవ్ గా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వారి ఎక్స్పీరియన్సెస్ ఉంటుంది కదా, అంటే వాళ్ళు ఎలా గో త్రూ అయ్యారు అన్నది నేను విన్నప్పుడు 2 days 24 hours 48 hours వాళ్ళు హాస్పిటల్లో ఉండి పెయిన్స్ ని బేర్ చేసి తర్వాత ఆపరేషన్ చేసి, సో ఎప్పుడైతే మనము బేబీతో కనెక్ట్ అవ్వలేమో మనకి ఏం చేయాలన్నది మనకి తెలియదు. మనం బయట వాళ్ళ మీదే ఆధారపడి ఉంటాము. బేబీతో కనెక్ట్ అయినప్పుడు వాళ్ళే మనకి కమాండ్ ఇస్తారు మనం ఏం చెయ్యాలి అన్నది. సో ఎంతో మంది 24 hours 48 hours మొత్తం అంతా పెయిన్స్ తోనే ఉండి కష్టపడి చాలా ఆ చాలా బాధలు పడి ఆ ప్రాసెస్ ని గో త్రూ చేస్తారు. కానీ ఒక్క ధ్యానం చేసిన వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేస్తూ కనగలరు. ఒక మాస్టర్ ని భూమి మీదకి తేవడం అంటే మామూలు విషయం కాదు. సో ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తూ బేబీకి వెల్కమ్ చెప్తూ బేబీని హ్యాపీగా తీసుకురావాలి. సో ఆ పెయిన్స్ టైంలో కూడా నా మైండ్ లో ఒక్కటే పోతుంది, నేను ఇది చెయ్యగలను, నేను హ్యాపీగా వెల్కమ్ చేస్తాను నా పాపని భూమి మీదకి. సో మొత్తం అంతా అక్కడ పాజిటివ్ వైబ్రేషన్సే ఉంటుంది. ధ్యానం తెలియక ముందు భయం ఉంటుంది, ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ఉంటుంది. ఆ చోటు మొత్తం నెగటివ్ వైబ్రేషన్స్ లో ఉంటుంది, ఎలా జరుగుతుందో అన్న భయము. మామూలుగా నాకు కూడా చాలా భయం ఉండేది. ఏంటంటే ఈ ఫార్వర్డ్ మెసేజ్ల్లో వస్తూ ఉంటది, ఒక తల్లి అనేవారు చాలా గొప్పవారు, ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు ఫేస్ చేసే పెయిన్స్ అన్నది ఒక 200 బోన్స్ అట్ ఎ టైం విరిగితే ఎలా పెయిన్స్ ఉంటుందో అంత పెయిన్స్ ఉంటది అనేవారు. సో ఇవన్నీ ప్రాపంచికమైన ఆలోచనలు. ఆ భయంలో నేను ఉన్నప్పుడు కూడా ఎలా ఫేస్ చేశాను అబ్బాయి ఈ డెలివరీ ప్రాసెస్ ని అని అనిపించినప్పుడు కూడా పాప వాయిస్ నాకు వినిపించింది, నేను ఉన్నానమ్మా నీకు, ఐ టేక్ కేర్, యూ డోంట్ వరీ. అలానే జరిగింది. సో చాలా చక్కగా మేము ఆ ప్రాసెస్ ని ఇద్దరము కలిపి ఎంజాయ్ చేస్తూ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లోనే మేము పాపని బయటికి వెల్కమ్ చేశాం భూమి మీదకి. సో ధ్యానం చేసిన వారి లైఫ్ ఇలా ఉంటుంది. ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ అంతే. సో ప్రతి ఒక్క స్త్రీ తల్లి అయ్యేక ముందు ధ్యానం చేసుకోవాలి ఖచ్చితంగా. ధ్యానం చేస్తేనే తల్లి అయ్యే మొత్తం అర్హత పొందుతుంది. సో ఇలా ఎప్పుడైతే నా ప్రెగ్నెన్సీ టైంలోనే నేను బేబీకి కనెక్ట్ అవ్వడం అన్నది జరిగిందో, బయటకు వచ్చాక కూడా మా కనెక్షన్ అలానే ఉంది. చాలా మెసేజెస్ ఇచ్చేది బేబీ నాకు, ఎలా ఉండాలి, ఫీడ్ చేసేటప్పుడు నాకు ఏ సౌండ్ వినిపించకూడదు అని
అని అనేది. నాకేం అర్థమైంది అప్పుడు అంటే, ఓకే నేను మాట్లాడకూడదు, చుట్టుపక్కల ఏ సౌండ్ నాకు అంటే శబ్దము వినిపించకూడదు అని నేను మాట్లాడకుండా ఉండేదాన్ని. నా రూమ్ ని ఎంప్టీగా పెట్టుకొని ఉండేదాన్ని సౌండ్ లేకుండా. కానీ బేబీ అంటే తను మౌనం అని మెన్షన్ చేసింది బేబీ. సో మౌనం అంటే నేను అనుకున్న మౌనం ఇది. కానీ బేబీ ఏం చెప్పిందంటే మౌనం అన్నది మాటకి సంబంధించింది మాత్రమే కాదు, ఇది కూడా. అంటే నేను ఫీడ్ చేసే ప్రతి టైము ఇక్కడ మౌనం ఉండాలి, ఇక్కడ మౌనం ఉండాలి, అప్పుడు నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అని అనేది. చూసారా ఎంత అద్భుతంగా వారి మెసేజెస్ ని మనం తీసుకోగలుగుతున్నాము. అంటే మనం తీసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు వాళ్ళు ఇస్తూనే ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటే మనం ఎలా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అన్నమాట. సో బయటికి వచ్చాక కూడా కొంచెం పల్స్ లో డిఫరెన్స్ ఉంది అని పాపని నా దగ్గరికి ఇవ్వలేదు ఒక 1 hour అలా. సో ఆ మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. ఏంటిది పాపని ఇవ్వట్లేదు, ఇలా పల్స్ అంటున్నారు, వేరే హాస్పిటల్ కి షిఫ్ట్ చేయాలని అంటున్నారు, నేను పాపని ఎక్కడికి షిఫ్ట్ చేయనిచ్చను అని ఒక్క థాట్. అంతే, మన థాట్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఎన్ని సిచ్యువేషన్స్ బయట నిన్ను భయపెట్టినా గానీ నువ్వు ఇక్కడ క్లియర్ గా ఉన్నప్పుడు అన్ని సిచ్యువేషన్స్ మారిపోతుంది. సో నేను పాపని ఎక్కడికి షిఫ్ట్ చేయనిచ్చాను. నా పాప అన్ని పర్ఫెక్ట్ గా ఉంది. నేను ఒక్కటే అనుకున్నాను, ఒక్కసారి పాపని నా దగ్గరికి ఇవ్వాలి. అంటే నా దగ్గర ఇవ్వట్లేదు, పల్స్ రేట్ డౌన్ గా ఉందని సెపరేట్ గా ఉంచారు పాపని. సో ఒక్కసారి నా దగ్గరికి ఇచ్చినప్పుడు అన్ని సర్దుకుపోతుంది అని నాకు అర్థమయ్యి నేను చెప్పాను ఇలా హస్బెండ్ తో, ఒక్కసారి నాకు ఇవ్వండి అంటే వారు డాక్టర్ కి చెప్పారు. సో డాక్టర్ చెప్పారు ఓకే 1 ఫీడ్ అవ్వనియండి, తర్వాత చూద్దాము అని అన్నారు. చక్కగా నేను హ్యాపీగా ఫీడ్ చేసిన కొన్ని గంటల్లోనే నార్మల్ అయిపోయింది, పల్స్ రేట్ నార్మల్ అయిపోయింది. ఇంకా వేరే హాస్పిటల్ కి షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు, పాప తల్లి దగ్గరే ఉండొచ్చు అని అన్నారు. సో ఒక్కొక్కటి కూడా మన ఇంట్యూషన్ ని ఫాలో చేస్తూ బేబీ యొక్క మెసేజెస్ ని తీసుకుంటూ మనము చక్కగా అన్ని చేసినప్పుడు మన జర్నీ అన్నది అంత చాలా బాగుంటుంది. సో ఈ రోజు వరకు కూడా మేము ఆ బాండ్ తోనే ట్రావెల్ అవుతున్నాం. ఎందుకంటే సొసైటీ చాలా నేర్పిస్తూ ఉంటుంది, అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, అవసరమైనవి కావచ్చు, అవసరం లేనిది కావచ్చు. కానీ ఏది కరెక్ట్ అన్నది తల్లి డిసైడ్ చేసి పాపకి ఇవ్వాలి. సో ఆ విషయంలో వాళ్ళిద్దరి బాండ్ అన్నది అంత ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చాలా వాళ్ళని చూశాను, నాతో కన్సీవ్ గా ఉండి పిల్లల్ని కన్నా చాలా వాళ్ళని చూశాను. పిల్లలు అసలు ఆ తల్లి మాటలు పట్టించుకోరు. అంటే పట్టించుకోరంటే ఆ బాండ్ లేదు వాళ్ళిద్దరికి. నాటీగా ఉండడమో లేక అదని తప్పు కాదు, కానీ ఎప్పుడైతే ఆ బాండ్ ఉంటుందో నీ మాట అంత ఇంపార్టెంట్ గా ఉంటుంది వాళ్ళకి. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏది చెప్తారో అది వినదు, అదే మాట నా నోటి నుంచి వచ్చినప్పుడు అది వింటుంది. అది ఆ బాండ్ యొక్క పవర్. సో అది మనము ప్రెగ్నెన్సీ టైంలోనే క్రియేట్ చేసుకున్నప్పుడు మనం దాన్ని బయట కూడా హ్యాపీగా యూజ్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే సొసైటీ పాప మీద ఇంపాక్ట్ చేయకుండా ఉండడానికి ఆ ప్రెగ్నెన్సీ టైం అన్నది కూడా చాలా 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 ఇంపార్టెంట్ పీరియడ్. సో అది ధ్యానం చేసిన వారు మాత్రమే చక్కగా యూజ్ చేసుకోగలరు కంప్లీట్ గా. సో చక్కగా ధ్యానం చేసుకోండి, చక్కటి పుస్తకాలు చదవండి, చక్కటి నాదము వినండి, చక్కటి పనులు చేసుకోండి, ఆ టైం ని ఎంజాయ్ చేయండి, ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేయండి. అండ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మీరు హ్యాపీగా వెల్కమ్ చేయగలరు బేబీ. సో మీతో నేను ఈరోజు షేర్ చేసుకోవాలన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా అంటే డివైన్ ప్రెగ్నెన్సీ అన్నది నిజంగానే మనం ధ్యానం చేస్తే గానీ ఆ విషయాలు అర్థం కావు. బిడ్డతో ఎలా మనం కనెక్టివిటీ అవ్వాలి అనేది సార్ ఎప్పుడు చెప్తుంటారు. ఎప్పుడైతే మీకు ధ్యానం చేయరో మీరు బిడ్డలు కనే అర్హత కూడా మీకు లేదని. అంటే మన అజ్ఞానంతోనే ఆ పిల్లల్ని పెంచుతాం. మనకి ఏ జ్ఞానం లేనప్పుడు మనం ఎలా ఉన్నామో వాళ్ళు అలాగే తయారవుతారు నిజానికి. ఎందుకంటే మన అజ్ఞానమే వాళ్ళ మీద పొందుతుంటాం. నిజానికి ఉదాహరణకి మా టైంలో అయినా అంటే మనకు ఈ జ్ఞానం తెలియనప్పుడు ఆ టైంలో మన పేరెంట్స్ మనతో ఎలా ఉన్నా అంటే వాళ్ళ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవే మనం క్యారీ చేస్తాం నిజానికి. Yes. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చాక మనకు అర్థమైంది మనం ఏమేమి క్యారీ చేసాము అంటే అంటే నేను డెలివరీ టైంకి నాకు ఈ ధ్యానము తెలీదు, జ్ఞానం తెలీదు. నేను అవ్వడానికి నేను పుట్టడానికి కూడా తెలీదు. ముందు లేదు, వెనక లేదు. కానీ ఆ తర్వాత ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాలో ఏమేమి ఎమోషన్స్ ఉన్నాయో క్లియర్ చేసుకున్నటప్పుడు అర్థమైంది. ఓహో! ఇది నేను ప్రెగ్నెన్సీ టైంలో అంటే క్యారింగ్ టైంలో నేను అమ్మ ఎమోషన్స్ అంతా క్యారీ చేశాను అని. కానీ ఆ క్యారీ అనేది ఎప్పుడు నేను ధ్యానంలోకి వచ్చే వరకు అవి పోలేదు. ఓన్లీ ఒకే రోజు పోయాయంటే అవి కూడా ఒకే రోజు పోలేదు. మెల్లమెల్లగా వెళ్ళాయి. అలాగే ప్రతి తల్లి కూడా తన ఎమోషన్స్ ఆ బిడ్డ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ధ్యానం అన్నది ఆ తల్లికి ఆ లోపల ఉన్న బిడ్డ సేఫ్‌గా తన జీవిత గమ్యాన్ని తాను నడవాలన్నా కూడా తల్లి కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే తన ఎమోషన్స్ తన మీద పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఎమోషన్స్ అనేది ధ్యానం చేసినప్పుడే దాని మీద మనకు క్లారిటీ వస్తుంది. అసలు ఉన్నాయనే విషయం కూడా ముందు అవగాహనకు రాదు ఏ తల్లికి కూడా. ధ్యానం చేసినప్పుడే మనకి ఏమేమి ఎమోషన్స్ ఉన్నాయి, ఎలా ఫీల్ అవుతున్నాము, మన భావనలు ఎలా ఉన్నాయి, మన ఆలోచన విధానం ఎలా ఉంది అనేది ధ్యానంలోకి వచ్చినాక అర్థమవుతుంది. అంతకుముందు వెళ్తుంటాం, చేస్తుంటాం అన్నీ జరుగుతుంటాయి. అదే అంటారు కదా ఓషో గారు, కళ్ళు తెరిచి నిద్రపోతున్నారని. అలా ఉంటుంది నిజంగానే. కళ్ళు తెరుచుకొని ఉంటాము అంటే ఎరుకతో జీవించము ప్రతి విషయం కూడా. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఆ ఎరుకతో జీవిస్తామో ఆ బిడ్డతో కనెక్టివిటీ. ఎందుకంటే కుటుంబంలో కూడా కొన్ని అంటే తెలియదు బిడ్డ ఏ బిడ్డను నాకు మగపిల్లోడే కావాలి. ఇంట్లో ప్రెషర్ కూడా ఉంటుంది కొంతమందికి. కొంతమందికి అది లేకుండా వాళ్ళ కోరికలు ఉంటాయి. నాకు మగపిల్లోడే కావాలని. ఇలా కొన్ని ప్రభావాలు ఆ బిడ్డ మీద పడుతుంది. ఆ ఫీలింగ్‌తోని నేనంటే అమ్మకి ఇష్టం లేదు. తనకు కావాల్సింది మగపిల్లాడు, నేను ఆడపిల్లని. లేదా ఆడపిల్ల ఉన్నప్పుడు మగపిల్లాడు. అలా వాళ్ళ ఎమోషన్స్ అన్ని క్యారీ చేసినప్పుడు వాళ్ళు సహజంగా ఉండాల్సిన స్థితిలో ఉండకుండా బయటకు వచ్చిన తర్వాత అమ్మకి ఏది ఇష్టమో ఆ విధంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. అది ప్రకృతికి సహజంగా ఉండదు. విరుద్ధంగా ఉంటుంది నిజానికి. అందుకే మనం కన్సీవ్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా ధ్యానం చేస్తూ ఆ బిడ్డతో కనెక్టివిటీ అయ్యి ఆ బిడ్డకి ఏది కంఫర్టబుల్‌గా ఉంటుందో ఆ విధంగా మనం ఫాలో అయినప్పుడు జీవితం చక్కగా ఉంటుంది. ఇద్దరి జీవితాలు చక్కగా ఉంటాయి. ఒకరి జీవితం కాదు. ఆ బిడ్డ జీవితం, తల్లి జీవితం కూడా. వాళ్ళ ఆమెతో కమ్యూనికేట్ లేకపోవడం వల్ల ఆ బిడ్డ ఎందుకు ఏడుస్తుందో ఆ తల్లికి తెలీదు. ఊరికే ఏడుస్తుందని, రోజు సతాయిస్తుందని వీళ్ళు ఫీల్ అవుతుంటారు. వాళ్ళు బాధపడుతుంటారు. ఇవి రోజు అందరి దగ్గర వింటున్న కంప్లైంట్స్ మనకి నిజానికి. ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తామో ఆ అవగాహనతో ఉంటామో వాళ్ళే హ్యాపీగా ఉంటారు, మనమే హ్యాపీగా ఉంటారు. అలా మీరు మీ బిడ్డతో కనెక్ట్ అయ్యి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆ బిడ్డని వెల్కమ్ చేశారు. అలాగే బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ కనెక్టివిటీ కంటిన్యూ అవుతుంది నిజానికి. వాళ్ళకి మాటలు రాకపోయినా మనకి ఆ కనెక్టివిటీ ఉంది కాబట్టి టెలిపతి నడుస్తూ ఉంటుంది బయటకు వచ్చినాక కూడా ప్రతి విషయానికి. తనకు ఫీడ్ చేసేటప్పుడు కూడా ఎలా ఉండాలన్నది తను మీకు చెప్పింది. కానీ ఆ విషయం తెలియకపోతే అందరిలాగే మనం ఫీడ్ చేస్తాము. వాళ్ళు అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ప్రతి విషయం కూడా ఎప్పుడైతే ఆ ప్రెగ్నెన్సీ టైంలో మనం ఆ బేబీతో కనెక్టివిటీతో ఉంటాము. బయటికి వచ్చిన తర్వాత ఆ బేబీ హ్యాపీగా ఉంటుంది. మనము హ్యాపీగా ఉంటాం. ఇక్కడ ఇటు పిల్లలు ఏడుస్తుంటారు. అటు నిద్ర లేదని తల్లులు బాధపడుతుంటారు. ఇవి ఎన్నో మనం చూస్తుంటాం. అబ్బా! ఇది నిద్రపోదు. ఎట్లా నిద్రపుచ్చామో అంటుంటారు చాలామంది. ఎందుకంటే ఆ కనెక్టివిటీ లేకపోవడం వల్ల
ఈ సమస్యలు. కాబట్టి అది ఎప్పుడైతే ఆ కనెక్టివిటీ ఉంటుందో ఇద్దరు హాయిగా ఉంటారు, ఇద్దరు హ్యాపీగా ఉంటారు. జీవితం కూడా ఎప్పుడు దూరం ఉన్నా వాళ్ళు ఎంత దూరం ఉన్నా ఆ కనెక్టివిటీ ఎక్కడికి పోదు. రేపు ఫ్యూచర్ వాళ్ళు పెరిగి పెద్దయి దూరంగా వెళ్ళినా కూడా ఆ టెలిపతి అనేది ఇప్పుడు సీతామాతకు రాముడికి టెలిపతి ఎలా నడిచిందో సీతాయనంలో ఇక్కడ బిడ్డకు తల్లికి కూడా కనెక్టివిటీ పోదన్నమాట. ఆ టెలిపతి ద్వారా నడుస్తూనే ఉంటుంది. కాబట్టి డివైన్ ప్రెగ్నెన్సీ అన్నది ప్రతి తల్లి కూడా ఆ బిడ్డతో కనెక్టివిటీ అయ్యి ఆ బిడ్డకి ఏది ఆనందాన్ని ఇస్తుందో, ఏది కంఫర్టబుల్ జోన్లో ఉంటుందో అవన్నీ తెలుసుకొని మనం ఫాలో అయినప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు. ఆ బిడ్డని భూమి మీదకి తెచ్చినందుకు మనం హ్యాపీ. ఎందుకంటే ఆ జ్ఞానంతో తీసుకొస్తున్నాం, ఆత్మస్పృహలోకి తీసుకొస్తున్నాం ఆ బిడ్డను పుట్టినప్పటి నుంచి. ఈ బయటకు వచ్చిన తర్వాత ఈ సంఘం యొక్క ఆలోచనలకు దూరంగా ఉండగలుగుతుంది. లేదంటే ఆ మాయలోకి వెళ్ళిపోయి తను కూడా ఒక శరీరం అన్న భావంతో జీవిస్తూ ప్రతిరోజు ఒక నరకయాతంతో ఉంటుంది. దాని నుంచి బయటపడడానికి తల్లి ముందు ధ్యానం నేర్చుకోవాలి. ఆ ధ్యానం చేస్తూ ఆ కన్సీవ్ అయినప్పుడే ఆ బిడ్డ సేపు తల్లి సేపు. సో చక్కగా మీ జీవితంలో మీరు ఆచరించి మీరు కనెక్ట్ అయిన విధానాన్ని చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. శారదా మేడం మీకు అనుమతిస్తాను. మాట్లాడండి శారదా మేడం. అన్మిట్ ఇచ్చాను మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. ఆ పాప మా అమ్మాయే. నేను అదే చెప్పేదానికే వచ్చాను. నిజంగా మా కరోనా టైంలో మా ఏరియాలో ఎక్కువగా కరోనా ఉండేప్పటికీ మా అమ్మాయిని మా దగ్గరికి వచ్చే అవకాశం లేకుండా ఉండింది. నా మనసులో అయ్యో దగ్గర లేదు అని అంటే అప్పుడు నా కూతురు నాకు ఫోన్ చేసి నువ్వేమి దిగులు పడక, మా పాపతో నేను కనెక్ట్ అయి ఉన్నాను, నేను చాలా బాగా ఉంటాను అని చెప్పి ఆ పాప నాకు ధైర్యాన్ని ఇచ్చి నిజంగా ఎంత బాగా అసలు డెలివరీ కూడా ఎంత ఈజీగా అయిందంటే తొందరగా వచ్చేసి మళ్ళీ నా ఒళ్ళో పడుకుంది. అక్కడి నుంచి వచ్చేసి అయ్యో ఈ మాదిరి రాకూడదు నువ్వేమి అంటే నాకేం లేదు పాపని వాళ్ళు తీసుకున్నారు నేను నీ దగ్గరికి వచ్చాను అనింది మేడం. నిజంగా ఫస్ట్ డెలివరీ హాస్పిటల్లో నార్మల్ డెలివరీ 2 hours లో అవడము గ్రేట్ అని డాక్టర్స్ కూడా చెప్పారు. అసలు ఆ డాక్టర్ వచ్చే లోపల వాళ్ళ నర్సులు అందరూ కూడా అన్ని రెడీగా పెట్టారు. డాక్టర్ వచ్చిన 10 నిమిషాలకే డెలివరీ అయిపోయింది. నిజంగా మాకు ఎంత హ్యాపీయో. తను ధ్యానం చేసి పాపతో కనెక్టివిటీ ఉండిన వల్ల ఇప్పటిదాకా కూడా ఇప్పటికైనా సరే తను ఏదైనా క్లాస్ చెప్పాలని పోతుందంటే అమ్మమ్మ దగ్గర ఉండు, నేను ఈ టైంకి వస్తాను, మళ్ళీ వచ్చి నేను దగ్గర తీసుకుంటాను అంటే అంత ఉయ్యాల్లో పాప కూడా అంత దాకా కదిలేదు కాదు మేడం, ఏడ్చేది కాదు, కదిలేదు కాదు, అంత బాగా కోఆపరేషన్ చేసేది. కానీ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ చెప్పిన టైం దాటిందంటే మనకు ఉండదు. అమ్మో ఎట్లా ఏడుస్తుందో. అప్పుడు కూడా అమ్మ నీకు చెప్పింది కదా అమ్మ అని దానికి చెప్తే అప్పుడు సముదాయిస్తే అట్లా గమ్ముకుంటుంది మేడం. ఇప్పటికి కూడా వాళ్ళ అమ్మ మాటే దానికి అంత వేదం. నిజంగానే ధ్యానం చేసి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎంత గొప్పగా ఉంటుందో అనేది మా మా యొక్క ఎక్స్పీరియన్స్ చాలా బాగా మాకు జరిగింది మేడం. చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం చెప్పే అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. మీరు మీకు అమ్మాయికి ధ్యానం నేర్పించారు, బిఫోర్ మ్యారేజ్ ముందే ధ్యానం నేర్పించారు. ఆ మెడిటేషన్ ఆ జ్ఞానంతో ఆ అమ్మాయి కనెక్ట్ అయింది. ఎందుకంటే ధ్యానం మీరు ఇచ్చారు కదా, అంతకంటే కావాల్సింది మనం పిల్లలకి ఇవ్వాల్సింది ధ్యానం ఇస్తే చాలు. మిగిలినటి ఏమి ఇవ్వకుండా పర్లేదు, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటారు హ్యాపీగా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అదే సార్ చెప్పారు కూడా, ఏమి పిల్లలు మీ ద్వారా వచ్చారు అని అన్నారు కదా, అందుకని మేము వాళ్ళకి ధ్యానం చెప్పించి అంటే ఎట్లా ఫ్రీగా ఉండాలి అని అనేది మేము సార్ చెప్పిన వల్ల మేము అది ఫాలో చేయగలిగాము. మొదటిగా సార్కే కృతజ్ఞతలు ఇవంతా.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. దాక్షాయణి మేడం చాలా చక్కగా మీ అనుభవ జ్ఞానాన్ని పంచుకున్నారు. టీం జగద్గురు పత్రిజీ వారి జూమ్ నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే జూమ్లో పార్టిసిపేట్ చేసిన మాస్టర్స్ కూడా ధన్యవాదాలు. ప్రతిరోజు మనకి రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాలు ధ్యానం ఉంటుంది. 9 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల వరకు శ్రీకృష్ణ అమృతం సార్ రాసిన భగవద్గీతపై ప్రతి ఒక్క మాస్టర్ జ్ఞానాన్ని పంచుతూ ఉంటారు. అందరూ అటెండ్ అవ్వండి ప్లీజ్. అలాగే మనకి ఈ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఎంత చెప్పుకున్నా కృతజ్ఞత తక్కువే. మన జీవితాలు చూసుకుంటే ప్రతి ఒక్కరి లైఫ్లో బిఫోర్ మెడిటేషన్ ఆఫ్టర్ మెడిటేషన్ చూసుకున్నప్పుడు ఎంతో తేడా మనకే తెలిసిపోతుంది. ఇప్పుడు ప్రతిదీ ఎంజాయ్ చేస్తున్నాం, పరిస్థితులు ఏం మారలేదు. కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో అలాగే ఉన్నాయి, ముందు అలా ఉన్నాయి, తర్వాత అలా ఉన్నాయి. కానీ మనలో మార్పు వచ్చింది. దాన్ని యాక్సెప్టెన్స్ చేయడంలోనూ ప్రతి విషయంలోనూ చాలా మార్పు వచ్చింది. అందుకు మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి అనంత కోటి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సెషన్ క్లోజ్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.